సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయని మరోసారి నిరూపించారు తమిళ్ హీరో విజయ్. కేవలం రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకున్నారు విజయ్. మామూలు విజయం కాదండి ఇది. పార్టీ పెట్టిన ఒక సంవత్సరంలోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ మొక్కవోని ధైర్యంతో నాకు కేవలం అధికారం అన్నది పరమావధి కాదు, నేను ఒంటరిగా పోటీ చేస్తా, పోయేది ఏమీ లేదు, ఈసారి కాకపోతే నెక్స్ట్ సారైనా నేను వస్తాను అని చెప్పేసి ఏ రోజైతే విజయ్ గారు సింగిల్గా పోటీ చేశారో ఆ రోజే అండి హీరో హ్యాట్స్ ఆఫ్. సింగిల్గా పోటీ చేశాడు, తొడగొట్టాడు, హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కడు సినిమాలో నటించవచ్చు, ప్రతి ఒక్కడు హీరో కావచ్చు, లేకపోతే సూపర్ స్టార్లు కావచ్చు కష్టంతో. కానీ క్యారెక్టర్ అనేది ఉంటుంది, డిటర్మినేషన్ అనేది ఉంటుంది, డెడికేషన్ అనేది ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, ప్రజలపైన నమ్మకం, ప్రజలకు మంచి చేయాలన్న ఒక తపన ఉంటుంది చూడండి, అది వారిని ముందుండి నడిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్. నేను ఒక వీడియో చేసి చెప్పాను, విజయ్ గారు ఎప్పుడైతే ఒంటరిగా పోటీ చేస్తాడారో ఆ రోజే గెలిచాడండి, మనసులు గెలిచాడు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆయన సినిమా జననాయకుడిని ఆపారు, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పెట్టాలని చూశారు. నా వ్యక్తిగత జీవితాన్ని నేను చూసుకుంటాను, మీరు చేయాల్సిన పని చేయండి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒక కారు డ్రైవర్, సొంత కారు డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి గెలిపించుకుంటున్నాడు. నేను ఈ వీడియో చేసేటప్పటికి 113 స్థానాల్లో మెజార్టీ ఉంది అన్నారు. సంపూర్ణ మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ 118 దాటిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అధికారంలోకి వస్తాడా, లేకపోతే సింగిల్గా వస్తాడా, లేకపోతే ఎవరైనా వేరే పార్టీలతో వాళ్ళు వచ్చి కలుస్తారా అన్నది పక్కన పెడితే ఎలక్షన్స్ ఫేస్ చేశారు చూడండి. అసలు డిఎంకే, ఏఐడిఎంకే బాగా వేళ్ళూనుకొని పోయిన పార్టీలు అవి. వాళ్లకు క్యాడర్ అన్నది, వాళ్లకు ప్రతి ఊరిలో ప్రతి గల్లీలో ఒకరు డిఎంకే అయితే ఒకరు ఏఐడిఎంకే, అంతగా బలంగా ఉంటారు. ప్లస్ వాళ్ళ రాజకీయాలు వేరండి. వాళ్ళు ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటారు, వేరే పార్టీకి వెళ్ళాలంటే వాళ్ళ మనసు ఒప్పుకోదు. తమిళనాడు ప్రజలు అంత స్ట్రాంగ్ డిటర్మైన్డ్ పీపుల్. ఇక్కడ మన నాయకులు కొందరు ఉండాలండి, వస్తా వాళ్ళ గురించి వస్తా. ఏ ఎండక గొడుగు పెట్టే నాయకులు ఉండరు, వాళ్ళ గురించి వస్తాను. కానీ నాకు తెలిసి అండి విజయ్ ఎందుకు గెలిచాడు, లేకపోతే ఎందుకు బంపర్ మెజార్టీ తెచ్చుకున్నాడు, ఎందుకు కింగ్ అయ్యాడు. అందరూ ఏమనుకున్నారు, కింగ్ మేకర్ అవుతారు, కుమారస్వామి లాగా కింగ్ మేకర్ అది అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ కూడా అట్లా కలలు కన్నాడు, నేను ఏదో ఒక రోజు కింగ్ మేకర్ అవుతాను. కానీ కింగ్ మేకరో లేకపోతే జ్యూస్ మేకరో కాదు, నేను కింగును అని ఎలా నిలబడ్డాడంటే కొన్ని కారణాలు ఉన్నాయని నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు అనిపించేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, తనకిప్పుడు నేను ఇందాకే గూగుల్లో వెతికితే వారి ఏజ్ చూశాను, 51 years, 1974 బోర్న్. సో ప్రైమ్ టైం ఇది ఏ హీరోకైనా. అంటే మహేష్ బాబు అండ్ విజయ్ వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్. సో మహేష్ బాబు కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది అండ్ విజయ్ కెరీర్ కూడా పీక్స్ లో ఉంది. ఇంతకుముందు మనం చూస్తే తమిళ సినిమాల్లో అండి రజనీకాంత్ గారిది మాస్ స్టైల్ అయితే మన కమల్ హాసన్ గారిది క్లాస్. అలా వాళ్ళిద్దరు టాప్. ఇప్పుడు ఒక 20-30 ఏళ్ళు వాళ్ళిద్దరు టాప్. వాళ్ళ తర్వాత ఎవరు అంటే విజయ్ ఆల్మోస్ట్ రజనీకాంత్ స్టైల్లో విజయ్ ఉంటే అజిత్ మన కమల్ హాసన్ స్టైల్లో అజిత్. సో తర్వాత వీళ్ళిద్దరు టాప్ హీరోస్ అయ్యారు, అజిత్ అండ్ విజయ్. అండ్ విజయ్ ఏజ్ ఓన్లీ 50-51. ఆ వయస్సులో నేను అన్ని వదిలేస్తున్నాను, ప్రజల కోసం వస్తున్నాను, ప్రైమ్ టైంలో నేను వస్తున్నాను, నేను ప్రజలకు మంచి చేయడానికి నేను వస్తున్నాను అనడంలోనే ఆయన సక్సెస్ అయ్యాడు. ఈ 60 ఏళ్ల తర్వాతనో 65 ఏళ్ల తర్వాతనో నేను చూడాల్సినవి చూశాను, ఇప్పుడు రిలాక్స్ అవడానికి టైంపాస్కి నేను సినిమాల్లోకి కాదనుకుని ఇంకా రాజకీయాల్లోకి వస్తున్నాను అంటే ప్రజలు అంత విశ్వసించకపోయి ఉండవచ్చు. కమల్ హాసన్కి అదే జరిగింది. పోయిన ఎలక్షన్లో వచ్చాడు. కమల్ హాసన్ పెద్ద స్టారే, ఏమైంది అంటే ఇంకా నేను అన్ని అనుభవించేసాను ఇప్పుడు వచ్చానని ప్రజలు అనుకున్నారు. కానీ విజయ్ పీక్లో ఉన్నప్పుడే, తన కెరియర్ పీక్లో ఉన్నప్పుడే తను అన్నీ వదిలేసి నేను రాజకీయాల్లోకి వస్తున్నానని వచ్చాడు. ఎవరి మీద అలిగి, ఎవరి మీద కొట్లాడి, నేను వాళ్ళ మీద కోపంతో వస్తున్నా, వీళ్ళ మీద కోపంతో వస్తున్నా అని రాలేదు. అండ్ రెండవది సింగిల్గా పోటీ చేయడము. ఇప్పుడు ఒకటండి, విజయ్కి కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలు ఉంటాయి. నేను ప్రజలకు ఇలా చేయాలి, నా పరిపాలన ఇలా ఉండాలి, నేను ప్రజలకు ఈ విధంగా మంచి చేస్తాను అన్న అభిప్రాయం ఉంటుంది. ఎవరితోనో పొత్తు పెట్టుకొని ఎవరికో ఊడిగం చేస్తే నీ సొంతంగా నువ్వు ఏం పరిపాలన చేయగలవు? నిన్ను నమ్ముకున్న ప్రజల్ని నువ్వు ఎలా సాటిస్ఫై చేయగలవు? నీ అభిమానులు ఉంటారు నీకు, లేకపోతే ఎంతోమంది నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఏం చేయగలవు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాం, ఏం చేస్తాడు? సరే పవన్ కళ్యాణ్ టాపిక్ వద్దాం. ఇక మూడవది అండి, మరీ ముఖ్యంగా ఇక్కడ క్లియర్గా మార్పు కనిపించింది ఏంటంటే జెన్ జీ, ఈ నెక్స్ట్ తరం ఉన్నారు కదా,
వాళ్ళు గంపగుత్తగా విజయ్కి ఓటేశారండి. గంపగుత్తగా విజయ్కి ఓటేశారు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ లోపు వాళ్ళు మొత్తం అవుట్రైట్గా విజయ్కి సపోర్ట్ చేశారు. ఎందుకంటే మార్పు చూడాలి, ఎన్ని రోజులు ఈ పాత చింతకాయ పచ్చళ్ళు మేము మార్పు చూడాలి అన్నది వాళ్ళు ఓటు వేయడానికి కూడా ప్రధాన కారణము. అండ్ నిలబడ్డాడు చూడండి, అన్ని ఆటుపోట్లకు తట్టుకొని నిలబడ్డాడు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా నేను చేసేది చేస్తాను అని మాట మీద నిలబడ్డాడు కదా, దానికి పట్టం కట్టారు తమిళ ప్రజలు. ఇంకోటి మీరు గమనిస్తే అండి, తమిళనాడు రాజకీయాలు అవి కొంచెం ప్రత్యేకం ఇతర రాష్ట్రాల రాజకీయాలతో పోల్చుకుంటే. ఎప్పుడు కూడా తమిళనాడు రాజకీయాలు అన్నవి చరిష్మాతో ఆ రాజకీయాలు జరిగాయి. అంటే ఇది ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న వాళ్ళు పార్టీలను లీడ్ చేసుకుంటూ వచ్చారు. అన్నాదురై గారి దగ్గర మొదలు పెడితే కరుణానిధి, ఆయన రైటర్గా ఆయన స్టాల్వాల్ట్, అలాగే ఎంజీఆర్ గారు, తర్వాత జయలలిత గారు, తర్వాత కరుణానిధి కుమారుడు స్టాలిన్. సో వాళ్ళందరికీ ఒక ఇమేజ్ ఉంది. కానీ ఇప్పుడు పాపం ఏఐఏడిఎంకేకి వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ ఒక ఫేస్ ఆఫ్ ద పార్టీ ఎవరు లేరు. అఫ్కోర్స్ పళనిస్వామి గారు ఉన్నారు, కానీ ఆయన అంటే ఇప్పుడు విజయ్తో కానీ లేకపోతే స్టాలిన్తో పోల్చుకుంటే అంత స్టార్ పవర్ ఉన్న వ్యక్తి కాదు. అఫ్కోర్స్ వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది, అందుకే ఇప్పుడు వాళ్ళు కూడా గణనీయంగానే సీట్లు సంపాదించారు. కానీ ఇప్పుడు అక్కడ ఒక స్పేస్ కూడా ఉందనేది నాకు అనిపిస్తుంది. అంటే జయలలిత గారి మరణం తర్వాత ఇప్పుడు విజయ్ గారు రావడము, వీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావడము, ప్లస్ యూత్ అంతా కూడా మాకు మార్పు రావాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా కారణమయ్యాయండి. అండ్ అదే 2021లో విజయ్ గన పోటీ చేసినంటే పరిస్థితులు డెఫినెట్గా వేరే ఉండేవి. ఎందుకంటే అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా స్టాలిన్కు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం చూద్దామనే ఆలోచన చేశారు. రైట్ టైంలో పార్టీ పెట్టారు. అఫ్కోర్స్ వాస్తవంగా నేను కూడా ఇన్ని సీట్లు వస్తాయని ఊహించలేదండి. కానీ నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నేను సింగిల్గా పోటీ చేస్తాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, నా అభిమానుల మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను, నేను తీసుకెళ్లి వాళ్ళ ఓట్లను వేరే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టను అని చెప్పేసి ఏ రోజైతే విజయ్ ఆలోచించాడో బాంచేది, ఆ రోజే విజయం సాధించాడు. తమిళగా వెట్రి కలగం అనే పార్టీ పెట్టి నేను సింగిల్గా వస్తా అని చెప్పి వచ్చి కొట్టాడు చూడు. అబ్బా నిజంగా అండి, క్యాక్. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. ఈవెన్ వాళ్ళ అభిమానులకి ఇప్పుడు ప్రతి ఒక్క అభిమాని, విజయ్ అభిమాని ఒక విజయ్ లాగా ఫీల్ అవుతాండ్రు. గుండెల మీద చేసుకొని గర్వంగా మీసం తిప్పుతాండ్రు. అబ్బా ఇది కదరా మనకు కావాలని ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కూడా కోరుకుంటాంటాడండి. మా అన్న కూడా ఒకరోజు ముఖ్యమంత్రి అయితే మేము తొడగొట్టాలి కదరా, మేము చేయాలి. ఆయనకు నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్కి సొంతంగా నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్కి నేను ఏదైనా చేయగలనన్న ఆత్మవిశ్వాసం లేదు కాబట్టే 2009లో యువరాజ్యం అధ్యక్షుడు ఏదో అన్నాడు. 2014 వచ్చేదలకే తన వ్యక్తిగత అవసరాల కోసం ఏదో డబ్బులు కావాలని, ఇది నేను బయట విన్న వార్తని, నాకు 100% కరెక్ట్గా తెలియదు. డబ్బులు కావాలి అని చెప్పేసి తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకొని అప్పుడు ఉన్న పలంగా పార్టీని డిక్లేర్ చేశాడు. అయితే నేను ఒకటి గమనించాను, ఎక్కడో హైదరాబాద్లో ఒక హాల్లో పార్టీని డిక్లేర్ చేసినప్పుడు ఒక విలేకరి అడిగారు, చంద్రబాబు గురించి మాట్లాడానంటే వారు పెద్దవాళ్ళే, వారి గురించి ఇప్పుడు ఎందుకులే అని చెప్పి బుక్ పట్టుకొని పరిగెత్తాడు. అది ఉంది ఆన్ రికార్డు. నేను చెప్పే మాట కాదు. అంటే ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్. సో ఎక్కడ పోటీ చేయలేదు. పార్టీ పెట్టింది ఎందుకు? తన అవసరాల కోసము పార్టీ పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు, 2009లో నేను అధికారం రాకపోవడానికి అధికారంలోకి కారణం చిరంజీవి గారు, కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వాడుకొని నేను గద్దెనెక్కుతా అని చెప్పి చంద్రబాబు ప్లాన్ వేశాడు. అందులో సక్సెస్ అయిండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది కూడా ఏదో అంటే ప్రజలకు చేద్దాం, వెంటనే ఇక్కడ ఒక స్పేస్ ఉంది, రాష్ట్రం విడిపోతుందని కాదు. తన సొంత అవసరాల కోసం పార్టీ పెట్టుకున్నాడు. తర్వాత చంద్రబాబు మనం విడిపోదాము, అప్పుడు విడిపోతేనే బాగుంటుంది, మనము ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు పడుకోకుండా అంటే 2018లో ఉన్నట్లుండి కాజాలో ఒక మీటింగ్ పెట్టాడు. పార్టీ ఆవిర్భావ మీటింగ్ పెట్టుకొని ఇంకా వెంటనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ అంటే లోకేష్ని తిట్టడం స్టార్ట్ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంద్రా నిన్నటి వరకు బాగున్నాడు, ఉన్నట్లుండి పలాయనం చిత్తగించినాడు, ఉన్నట్టుండి చంద్రబాబును లోకేష్ తిడతారని అందరూ కూడా షాక్ అయ్యారు. అంటే రాజకీయ విశ్లేషకులు కానీ, విలేకరులు కానీ, దిగ్గజాలు, అనలిస్టులు, ప్యానలిస్టులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆపోజిట్ పోటీ చేశాడు. 134 చోట్ల చేస్తే 2 చోట్ల ఓడిపోయినాడు, 1 సీటు గెలిచినారు. మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకోకపోతే కుదరదు అంటాడు. ఇప్పటికైనా ఏమైనా చేస్తున్నాడా? 100% స్ట్రైక్ రేట్ అంటాడు. ఎందుకు 100% స్ట్రైక్ రేట్? మనిషి బ్యాక్ పాకెట్లో పెట్టుకోవడానికి. ఆ 100% స్ట్రైక్ రేటు దాంట్లో 6-7 మంది మళ్ళా తెలుగుదేశం వాళ్ళనే నీ బీఫామ్లు ఇచ్చి పోటీ చేయించడం, ఏది పొత్తులో భాగంగా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ రైల్వే కోడూరు అరవ శ్రీధర్. ఎవరు మనిషి? అక్కడ తెలుగుదేశం అతని మనిషి. మా పార్టీ తరఫున ఉండి ప్రెసిడెంట్ అయ్యి ఏదో పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచి తర్వాత లాస్ట్ మూమెంట్లో
ఎమ్మెల్యే సీట్ ఇస్తారంటే తెలుగుదేశం తరపున వెళ్ళి తెలుగుదేశం కాదని మళ్ళా జనసేన తరపున బీఫామ్ ఇచ్చినారు. అతనేమన్నా ఇంతకుముందు జనసేనకు పార్టీకి పాటుపడినాడా, ఏమన్నా చేసినాడా? ఆడ లేరు, సరే తెలుగుదేశం అని పెట్టుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే అంతే. దాంట్లోకి వాళ్ళని అర్థం కాక లాస్ట్ మినిట్లో సరే బీజేపీ కాదు మన జనసేనకి ఇస్తున్నాం పొత్తుల భాగంగా అంటే దాంట్లోకి పోయి ఆడ బీఫామ్ తీసుకున్నాడు. లేకపోతే ఇంతకుముందు ఏమన్నా జనసేనకి ఏమన్నా చేసినాడా, జనసేన జెండా మోసినాడా? ఇట్లా ఉన్న వాళ్ళను కూడా మళ్ళీ నువ్వు చక్కగా చూసుకోలేక అప్పుడు ఏందో అధికారంలోకి రావాలి, అధికారం కావాలి, అధికారం. ఇప్పుడు ప్రజలకు క్లియర్గా అర్థమైందండి. ఇప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, నేను చిరంజీవి అభిమాని, ఈ మాట ఓపెన్గా ఎన్నోసార్లు చెప్పిన. పవన్ కళ్యాణ్కు అభిమాని. 2009లో రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అభిమానం ఉన్న, ఒకవేళ చిరంజీవి గారు వచ్చేసి ఆయన ఏమన్నా మార్పు చేస్తాడేమో చూద్దామన్న ఒక ఇంట్రెస్ట్, కుతూహలం అయితే నాకు ఉండింది. ఆనెస్ట్గా చెప్తున్నాను.